సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనములు. ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. మీ ముందుకి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో వచ్చి ఉన్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ కి అంతగా నాలెడ్జ్ లేదండి. నాలెడ్జ్ లేని పర్సన్ చిన్నప్పుడు వాళ్ళ మదర్ థామస్ ని స్కూల్ కి తీసుకుని వెళ్లారండి. అప్పుడు థామస్ కి 7 years. అప్పుడు టీచర్ ఒక లెటర్ రాసి మదర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ లో ఏమని ఉంటదంటే, మీ యొక్క అబ్బాయికి చదువు చెప్పడం నా వల్లనే కాదు, ఇక్కడున్న టీచర్స్ వలన ఎవరి వల్ల కూడా సాధ్యం కాదండి అని చెప్పి ఒక లెటర్ రాసి థామస్ వాళ్ళ మదర్ కి ఇవ్వడం జరుగుతుందండి. థామస్ ఇలా అడిగారండి, మా ఏంటి టీచర్ ఏమిచ్చారు అని అడిగితే అప్పుడు తల్లి అంటది, నాన్న నువ్వు బాగా చదువుతావు కాబట్టి నువ్వు స్కూల్కి రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి ఇంట్లో చదవచ్చు అని టీచర్స్ అంటున్నారు అని ఆ తల్లి అలా కవర్ చేశారండి. తీరా అందులో ఉన్నది అలా కాదు. కానీ తల్లి ఆ యొక్క బాధ తట్టుకోలేక కొడుకుకి అబద్ధం చెప్పడం జరుగుతుంది. తనంతటిగా తానే ఒక బుక్ సెట్స్ అన్ని కొని తన యొక్క బిడ్డ అయిన థామస్ గారికి మొత్తం తనే ఎక్స్ప్లెయిన్ చేసి చదువు చెప్పేదండి. కొద్దిగా చదవడం నేర్పించారండి వాళ్ళ తల్లిగారు. ఒకరోజు థామస్ గారు ఏదైతే టీచర్ రాశారో ఆ యొక్క పేపర్ కొన్ని సంవత్సరాల తర్వాత తన కంటికి కనబడిందండి. ఏంటి అని తీసి చూసేసరికి ఆ టీచర్ ఏం రాశారో అదంతా చదివారండి. చాలా బాధపడ్డారు. అప్పుడు తల్లి నాతో ఈ యొక్క నిజం చెప్పలేదు, తనలో తాను దాచుకుని నాకు చదువుని నేర్పించి నన్ను స్థాయికి తీసుకొచ్చింది అని ఎంతో ఆనందపడ్డారండి. నిజమే కదండి, మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, హృదయాన్ని గాయపరిచినా, ఇతరులని మన మాటలతో ఇబ్బంది పట్టినా మన యేసయ్య మనల్ని క్షమించి తన బిడ్డలుగా మనల్ని అంగీకరించుకుని ప్రతి విషయంలో మనకి లెసన్స్ నేర్పిస్తున్నారు కదండి. ఈమె నాకెందుకు అని అనుకోకుండా ఈమె నా బిడ్డ కదా, నేను నేర్పించాలి అని తీసుకుంటున్నారు. చాలా మంది మనలను అర్థం చేసుకోరు కదండి. నువ్వు మంచిదానివి కాదు అని అనొచ్చు. యేసయ్య అలాగనరు కదండి మనల్ని. నువ్వు మంచిదానివి కాదు అని అనొచ్చు, మన దగ్గర టాలెంట్ లేదు అని అనొచ్చు. కానీ యేసయ్య ఎవరి దగ్గర అయితే టాలెంట్ లేదో వాళ్ళనే యూజ్ చేసుకుని, వాళ్ళనే అడాప్ట్ చేసుకుని తనని ఫస్ట్ ప్లేస్ లో ఉంచాలని చూస్తారండి. అంత గొప్ప దేవుడండి మన యేసయ్య. తన ప్రేమకి హద్దులు లేవండి. తన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. ఏ క్షణంలో ఎవరు మిమ్మల్ని గాయపరిచినా, బయటికి నెట్టేసినా, మీకు జ్ఞానం లేదు అని అన్నా యేసయ్య అంటున్నారండి జేమ్స్ 1:5లో, ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉన్నదో అతన్ని దేవుని అడగవలెనని. దేవుడు ఏదైతే ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళనే ఏర్పరచుకుంటారండి. ప్రభువు విరిగి నలిగిన హృదయం దగ్గరే ఎక్కువ ఉంటారండి. ఈ క్షణం మీకు ఎవరు లేరు అని అనుకోద్దండి. యేసయ్య మిమ్మల్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవడం స్టార్ట్ చేయండి. దేవుడే మీకు తోడుగా ఉంటారండి. యేసయ్యకే మహిమ చెల్లును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.